ముందుగల మన రాజ్ న్యూస్ ఛానల్ చూసేటోళ్ళందరికీ శనార్థులుల్లా మీరందరూ సంబరంగా ఉండాలి, మన వార్తలు దినాం చూడాలని కోరుకుంటా. చలో మరి ఇయాల్టి మన రచ్చబండ ముచ్చట్లను షురు చేసుకుందాం. ఇయాల కంచగచ్చిబోలి భూముల ముచ్చట్ల మాట్లాడిన కేటీఆర్ రాష్ట్ర సర్కార్ మీద బగ్గనే ఫైర్ అయిండు. ఈ భూముల వెనకాల 10,000 కోట్ల కుంభకోణం ఉన్నదన్న కేటీఆర్ దీనికి బీజేపీ ఎంపీ కూడా సాయం చేస్తున్నాడని చెప్పిండు. సెంట్రల్ యూనివర్సిటీ భూముల మీద కేటీఆర్ ఇంకా ఏమేం మాట్లాడిండు, దాని మీద కాంగ్రెస్ నాయకులు ఏమన్నారో పురా కరుచుకున్నదాం పాండ్రి. ఈ భూమి ఏదైతే ఉన్నదో ఈ 400 ఎకరాల అడవి భూమి అనే మాట నేను చాలా స్పష్టంగా అటవీ భూమి అనే మాట పూర్తిగా ఉన్న అవగాహనతో మాట్లాడుతున్నా. అది కూడా చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు తీర్పుల ఆధారంగా మాట్లాడుతా ఉన్నాను. ఎందుకంటే నిన్న హరీష్ రావు గారు మీకు చెప్పారు, మీరు చూశారు. సుప్రీంకోర్టు 1996లోనే అంటే దాదాపు 30 ఏళ్ల కిందటనే స్పష్టమైన తీర్పు ఇచ్చింది. అడవి అని ప్రత్యేకంగా రిజర్వ్ ఫారెస్ట్ అని డిక్లేర్ చేయకపోయినా అడవులకు ఉండాల్సిన లక్షణాలు ఉంటే 0.4 క్యానపీ ఉంటే ఖచ్చితంగా అది ప్రైవేట్ ల్యాండ్ అయినా ఓనర్షిప్ ఎవరిదైనా ఖచ్చితంగా దాన్ని అటవీ భూమిగానే గుర్తించాలి అని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడమే కాకుండా సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశం కూడా ఇచ్చింది. ఏమని, మీ దగ్గర సుప్రీంకోర్టు తీర్పుకు అనుకూలంగా ఓనర్షిప్ ఎవరిదున్నా అట్లాంటి భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి లెక్క తీయండి, దాన్ని రిజర్వ్ ఫారెస్ట్గా ఆల్రెడీ డిక్లేర్ చేసి ఉన్నా చేయకపోయినా ఆ లిస్టు మాకు పంపించండి అంటే ఇక్కడ కూడా మన తెలంగాణ ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది ఆ స్థలాలను గుర్తించడానికి. అందుకే 0.4 క్యానపీ ఉన్న ఈ భూమి ఖచ్చితంగా అటవీ భూమి. మీరు చూస్తారు సుప్రీంకోర్టు ఆల్రెడీ దాన్ని అటవీ భూమిగానే చెప్పింది. మన జస్టిస్ గవాయ్ గారు కూడా చెప్పారు. ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980 ప్రకారం రేవంత్ రెడ్డి గారు చేసిన అతిపెద్ద ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఏంటి అంటే ఒక అటవీ భూమిని ఇవాళ తాకట్టు పెట్టడం లేదా అమ్మడం. ఆ అధికారం గవర్నమెంట్ కూడా లేదు. కంచగచ్చిబౌలి భూమి బరాబర్ అటవీ భూమేనని కుండబద్దలు కొట్టినట్టు చెప్పిండు కేటీఆర్ అన్న. అటవీ భూమిని తాకట్టు పెట్టి ప్రభుత్వం అతిపెద్ద ఆర్థిక నేరం చేసిందని చెప్పిండు. ఈ భూమి కుంభకోణంలా బీజేపీ ఎంపీ ఉన్నాడన్నాడు. ఈ మొత్తం కుంభకోణం వెనకాల రేవంత్ రెడ్డి గారికి అండగా బ్యాక్గ్రౌండ్ లో నిలబడ్డది ఈ అంతా మేనేజ్మెంట్ అంతా చేసింది ఒక బీజేపీ ఎంపీ. ఆ బీజేపీ ఎంపీ గారికి ఈయన కూడా కొంత అనుచితమైన లబ్ధి చేకూరుస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా. ఎందుకంటే క్విడ్ ప్రోకో కదా, నేను ఇది చేస్తాను నాకు అది చేయాలి, అది జరుగుతూ ఉంది ఇప్పుడు. ఇప్పటికిప్పుడు నేను దొంగ చేతికి తాళాలు ఇవ్వను. ఆ ఎంపీ గారి పేరు కూడా నేను బయట పెడతాను, నెక్స్ట్ ఎపిసోడ్లో బయట పెడతాను. ఎందుకంటే దీని వెనకాల ఉన్నది మొత్తం, దీని వెనకాల నడుపుతున్నది ఆ బ్రోకర్ను తెచ్చింది, ఆ బ్రోకర్ను రాష్ట్ర ప్రభుత్వానికి అటాచ్ చేసింది, ఆ బ్రోకర్ను అల్టిమేట్గా ఈ రకంగా ఆర్బీఐ ఐసిఐసిఐ బ్యాంకు నిబంధనలు పాటించకుండా ఆగమేఘాల మీద 10,000 కోట్ల రూపాయలు అన్నిటిని వైలేట్ చేస్తూ తెచ్చింది కూడా ఆ ఎంపీ గారి సారథ్యంలోని ఆ బ్రోకర్. ఎందుకంటే అంత స్ట్రాంగ్ బ్యాకింగ్ ఉంటేనే యూనియన్ గవర్నమెంట్ది ఇంత వేగంగా డబ్బులు వస్తాయి. లేకపోతే 10 రూపాయలు పుట్టాలన్న సామాన్యుడికి దేశంలో 10 రూపాయలు బ్యాంకు నుంచి రావాలంటే 10 క్వశ్చన్లు కాదు 100 క్వశ్చన్లు అడుగుతారు. ఒక లోను శాంక్షన్ కావాలంటే హోమ్ లోన్ మీ అందరికీ తెలుసు, అందరికి ఉండే ఉంటాయి ఇక్కడ లోన్లు. హోమ్ లోన్ శాంక్షన్ కావాలంటే ఎన్ని పేపర్లు దస్కత్ పెట్టాలి? అట్లాంటిది 10,000 కోట్లు నీది కాని భూమికి కూడా ఇచ్చినవాడు నేరస్తురా కాదా? ఈ వ్యవహారంలో ఓ కంపెనీ బ్రోకరిజం చేసి దాదాపు 169 కోట్ల రూపాయలు తీసుకున్నది. సుప్రీంకోర్టు తీర్పులు ఆర్బీఐ నిబంధనలు తుంగల దొక్కి మరీ అప్పు తీసుకున్నారని గరమైండు. దీని మీద దర్యాప్తు చేయాలని లేఖ రాస్తున్నామని చెప్పిండు. నిజంగానే మాట్లాడితే తెల్లారలేస్తే బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉంటారు, ఏదో బీఆర్ఎస్ కాంగ్రెస్ వీళ్ళంతా ఒకటే అని ఒకటి మాట్లాడతాడు. నేను బీజేపీ నాయకత్వాన్ని అడుగుతున్నా, నేను అనుకుంటా ఉన్న ప్రధానమంత్రి గారికి లేదా ఫైనాన్స్ మినిస్టర్కి తెలియకుండానే జరిగిందని నేను అంటా ఉన్నా. ఐ వుడ్ లైక్ టు గివ్ దమ్ ద బెనిఫిట్ ఆఫ్ డౌట్. వాళ్ళకి తెలియకుండానే ఈ కింది లెవెల్లో బీజేపీ ఎంపీలుగా ఉన్న వాళ్ళు కొంతమంది చేసిన వ్యవహారం వాళ్ళు బ్యాంకులను మేనేజ్ చేసినారని నేను అనుకుంటా ఉన్నా. ఒకవేళ నిజంగానే బీజేపీ సిన్సియర్గా ఉంటే, కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ విషయంలో నేను స్పష్టంగా డిమాండ్ చేస్తా ఉన్నా, వెంటనే ఇన్వెస్టిగేషన్కి ఆదేశించండి. ఒకవేళ సిబిఐ కాకపోతే సివిసి లేదా సెబీ కెన్ స్టార్ట్ అన్ ఇన్వెస్టిగేషన్, ED can start an investigation because money is involved, and even SFIO, Serious Fraud Investigation Office, can initiate inquiry. ఇందులో ప్రతి ఆధారం ఇప్పుడు నేను చెప్పింది మీకు దొరుకుతుంది. ఇందులో ఏం కూడా పబ్లిక్ డొమైన్ లో ఆల్రెడీ ఉంది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో తెలంగాణలో RR ట్యాక్స్ వసూలు చేస్తున్నారన్న ప్రధాని మోడీ ఇప్పటిదాకా దాని మీద చర్యలేం తీసుకోలేదు. ఇక అమృత్ స్కామ్ లా రేవంత్ రెడ్డి బామ్మరిది 1,137 కోట్ల రూపాయలు దారి మళ్లించిండని ఆధారాలతోని కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తే ఇప్పటిదాకా చర్యలు తీసుకోలేదు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద ఈడీ దాడులు జరిగితే ఇప్పటిదాకా ఏం చెప్పలేదు. ఇప్పటికైనా ఈ భూముల మీద విచారణ కరెక్ట్ జయ్యుండ్రని అన్నాడు. మా పార్టీ తరపున దీని గురించి అన్ని ఆధారాలతోని
కేంద్ర సంస్థలకు లెటర్ రాసుడే కాదు దీన్ని ఇడిచిపెట్టేది లేదన్నాడు. ఇక కేటీఆర్ మాట్లాడిన మాటల మీద కౌంటర్ ఇచ్చిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుకుంటా, కేటీఆర్ గారు ఏదో హైడ్రోజన్ బాంబు వేస్తా 48 గంటల సమయం అంటే మేమందరం కూడా ఎంత పెద్ద చప్పుడు ఇంపడుతుందో అనుకున్నాం. మీరు వేసే బాంబుకు ఎన్ని ప్రాణాలు కోల్పోతాయో, దేశం అల్ల కల్లోలమైంది అనుకుంటే చివరికి చూస్తే ఉల్లిగడ్డ బాంబు కూడా వేయకుండానే వెళ్ళిపోయినాం. ఈ రోజు నువ్వు పెట్టిన ప్రెస్ మీట్ కి అంశం ఏం కనపడ్డదంటే సారాంశము ప్రభుత్వానికి 10,000 కోట్లు వచ్చినాయి, ప్రభుత్వంలో చేస్తున్నటువంటి కార్యక్రమాలు సజావుగా జరిగి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తారేమోనన్న ఆలోచన కనపడ్డది, కానీ ఏమాత్రం నీ దాంట్లో క్లారిటీ లేదు. అభివృద్ధి కార్యక్రమాలతోని ప్రభుత్వానికి మంచి పేరత్తుంటే కేటీఆర్ జీర్ణించుకోలేకపోతున్నాడన్న ఎంపీ కిరణ్ అన్న ఇదివరకు బిల్లీరావుతోని కలిసి ఈ భూములను కేటీఆర్ కాజేయాలనుకున్నాడని విమర్శలు చేసిండు. ఇక పిసిసి అధ్యక్షుడు గిట్ల మాట్లాడిండు. ఇది ప్రభుత్వ భూమి. ఈ ప్రభుత్వ భూమిని టీఎస్ఐఐసికి 75 కోట్ల ఎకరం చొప్పున ప్రభుత్వం ఇచ్చింది. ఇన్ టర్న్ ఐఐసి బ్యాంక్ ద్వారా ఐసిఐసి బ్యాంక్ ద్వారా 10,000 కోట్లు ఈ ల్యాండ్ ని బాండ్స్ రూపంలో తీసుకొచ్చింది. ఇది బరాబర్ ప్రభుత్వ భూమేనని మహేష్ కుమార్ సార్ చెప్పిండు. మొత్తానికైతే సెంట్రల్ యూనివర్సిటీ భూముల ముచ్చట పెద్ద రచ్చకు దారిదీశ తట్టే ఉన్నది పోన్రి. ఈ సోషల్ మీడియా పుణ్యాన ఈ నడమ ఎవ్వరు చూసినా ఏది పడితే అది మాట్లాడు, వీడియోలు తీసుడు, సోషల్ మీడియాలో పెట్టుడు. ఇక వేరే వాళ్ళు చేసిన వీడియోల కింద ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెట్టుడు. చాలా మంది చిల్లర చేస్తున్నారు. కొంతమంది మహిళలు వాటిని ధైర్యంగా ఎదుర్కొంటే ఇంకొందరు మాత్రం వాళ్ళ లోపట వాళ్ళే కుమిలిపోతున్న ముచ్చట్లు కూడా మన సోషల్ మీడియా జయంగా తెలుసుకుంటున్నాం. కానీ సీఎం సారు మాటలు విన్నాక ఇప్పటి సంది అసంటి పిచ్చి పనులు ఎవ్వరు చెయ్యరు కావచ్చు. మరి సీఎం చంద్రబాబు సార్ ఏమన్నాడో మీరు కూడా వినురు. ఇక ఎక్కడ చూసినా ఆడబిడ్డల పైన అసభ్యంగా పోస్టులు పెట్టడం సోషల్ మీడియాలో. నేను రాజకీయాలు సేవల కోసం చూశాను, ఇప్పుడు రాజకీయాలు దిగజారిపోయినాయి. సోషల్ మీడియా వచ్చింది, ఇష్టానుసారంగా నేరస్తుల అడ్డాగా మారిపోయే పరిస్థితి వచ్చింది. అందుకే నేను ఒకే మాట చెప్పాను, ఈ మాట కట్టుబడున్నా. ఎవడైనా సరే సోషల్ మీడియాలో క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే అదే చివరి రోజుగా మీకుంటుందని హెచ్చరిస్తున్నా. ఇన్నరా ఇప్పటి సంది సోషల్ మీడియాలో ఎవ్వలన్న వ్యక్తిత్వాన్ని కించపరిచినట్టు మాట్లాడితే వాళ్ళకి అదే చివరి రోజు అవుతుందని గట్టి వార్నింగ్ ఇచ్చిండు సీఎం చంద్రబాబు సారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం వడ్లమానుల బీసీలతోని ఏర్పాటు చేసిన ప్రజావేదికల మాట్లాడిన చంద్రబాబు సారు ఇట్లా వార్నింగ్ ఇచ్చిండు. సోషల్ మీడియా నేరస్తుల అడ్డా లెక్క మారిపోయే పరిస్థితి వచ్చిందన్న సీఎం సారు మహిళలను గౌరవప్రదంగా బతకనియాలే, చేతనైతే విలువలు నేర్పియాలని చెప్పిండు. మొన్నట్లా మాజీ సీఎం జగనన్న ఇంటామె వైఎస్ భారతి మేడం గురించి పిచ్చి కూతలు కూసి అటెన్క తప్పైందన్న టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ మీద కూటమి సర్కార్ ఇప్పటికే చర్యలు తీసుకున్నది. ఇక తప్పు చేస్తే మనోడు పగోడు అన్న తేడా ఏం లేదు, ఎవ్వలనైనా లోపటేసిడే అన్నట్టు కిరణ్ మీద కూడా కేసు రాసి లోపటేసిరు కదా. ఇక ఇప్పుడు మళ్ళెవ్వలు అసొంటి పిచ్చి పనులు చేయొద్దని ఇవాళ సీఎం చంద్రబాబు సారు గట్టి వార్నింగే ఇచ్చిండు. కొంతమంది నాయకులు వాళ్ళ రాజకీయాల కోసానికి ఇంటోళ్లను మహిళలను కూడా బయటికి లాగుతున్నారు. ఏదన్నుంటే రాజకీయంగా కొట్లాడాలి, ప్రజల కోసం పోరాటాలు చేయాలి, గాని ఇంటోళ్లను బయటికి గుంజుడు ఏ పార్టీ నాయకులకైనా కరెక్ట్ కాదు. మరిగా సీఎం చంద్రబాబు సారు గట్టి వార్నింగే ఇచ్చిండు కాబట్టి ఈ కాడికెంచి సోషల్ మీడియాలో పిచ్చి కూతలు గుషేటోళ్ల సంఖ్య తగ్గుతుందో ఏం కథనో చూడాలి మరి. తెలంగాణలో ఈ నడుమ నిరుద్యోగం బగ్గనే పెరుగుతున్నదుల్లా. ఇంటింటికి వాడవాడకు ఊరూరుకు నిరుద్యోగుల సంఖ్య ప్రతి ఏడు పెరుగుతూనే ఉన్నది. ఇక అందరికీ కాకుండా కొందరికైనా ఉద్యోగాలు దక్కాలని అప్పుడప్పుడు జాబ్ మేళాలు ఏర్పాటు చేస్తుంటారు. అట్లా వరంగల్లో జాబ్ మేళా ఏర్పాటు చేస్తే ఏం జరిగిందో చూడరు మీరే. ఏంది జనాలు గింతమంది ఎక్కడి నుంచి వచ్చిరు? ఉష్కే పోతే కూడా రాలేనంత మంది వచ్చిరు కదా. ఉద్యోగాల కోసం ఎదురు చూసేటోళ్ళు గింతగానో మంది ఉన్నారా? వామ్మో వాయో మాతొక్క మంది లేరు కదా. ఒక్కటే పారి 1000 మంది వచ్చేటాలకు అసలు కాడ మనుషుల తలకాయలు తప్ప ఇంకేం కనబడతలేవు కూడా. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రైల్వే స్టేషన్ దగ్గరలో ఏర్పాటు చేసిన జాబ్ మేళాను ఇవాళ మంత్రులు కొండా సురేఖ సీతక్క షాల్ చేసిరు. ఈ జాబ్ మేళా ముచ్చట తెలిసి నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో వచ్చేటాళ్లకు ఇట్లా తోపులాట జరిగింది.
ఇక పోలీసులు వచ్చి వాళ్ళని సముదాయించే వరకు జర్ర నిమ్మలమైంది. ఇక ఈ తోపులాటల గాయపడ్డోళ్లకు దగ్గరలున్న దవాఖానలో చికిత్స చేపించిరట. మొత్తానికైతే జాబ్ మేళను షాల్ చేసిన మంత్రులు కొందరికి ఉద్యోగ పత్రాలు సుతం ఇచ్చిరు. అటెన్క మంత్రి కొండా సురేఖక్క మాట్లాడుకుంటా అన్నింటిలో మహిళలే ఫస్ట్. ఎంసెట్లలో కానీ, ఎంట్రన్స్లలో కానీ, 10th పాస్లో కానీ, ఇంటర్ పాస్లో కానీ మహిళలు బాగా చదువుతున్నారు. ఇక్కడ వేదిక మీద మొత్తం మహిళలమే ఉన్నాం. మంత్రులతో సహా, కలెక్టర్లతో సహా, కమిషనర్లతో సహా, అడిషనల్ కలెక్టర్తో సహా ఇప్పుడు మరి 7 మహిళలు కూడా ఈరోజు జాబ్ తీసుకున్నారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని జెంట్స్ కూడా పోటీ పడి మీరెక్కువనా మేమెక్కువనా అనేటువంటి పద్ధతిలో ఈరోజు మీరు ఇంటర్వ్యూలో పాల్గొనాలని కోరుకుంటూ అందరికీ మళ్ళీ ఒకసారి ఆల్ ది బెస్ట్ చెప్తా ఉన్నాను. మొత్తానికైతే మొగోళ్ళు దేంట్లోనైనా మహిళలతోన పోటీ పడి గెలవలేకపోతున్నారు అన్నట్టు. ఇట్లా ఒకళ్ళని మించి ఒకళ్ళు పోటీ పడి మరి పనిచేస్తే మంచిదే కదా. ఈ జాబ్ మేళాల మంత్రి సీతక్క గిట్లా మాట్లాడింది. మా వాళ్ళు అడవి దాటి హైదరాబాద్ దాకా రావడానికి ఇబ్బంది పడుతున్నారు. వరంగల్ అయితే కొంచెం బెటర్, కొంతమంది వస్తున్నారు. హైదరాబాద్ దాకా పోయేసరికి ఇంకా చాలా మంది ఉండలేకపో. మీకు కొద్దిగా సిటీ వాతావరణం కాబట్టి దయచేసి ఎవరికైనా ఎక్కడికి పోయినా ఫస్ట్ కొత్త వాతావరణమే ఉంటుంది. మాకైనా కూడా పుట్టుకతోటి ఏమన్నా మనము హైదరాబాద్లో ఉన్నామా, మా లాంటి వాళ్ళం వరంగల్ ఉన్నామా, మా ఊరు నుంచి మొలుగు రావడం మాకు గొప్పనే. అప్పుడు ఈరోజు అవకాశాలు వస్తే మరి వేరు వేరు రాష్ట్రాల్లో కూడా పోయి పార్టీ పని కావచ్చు, ప్రభుత్వ పని కావచ్చు, పోయి పని చేస్తూ ఉంటాం. మనకు అడ్జస్ట్ కాకుండా మన వృత్తి, మన ప్రవృత్తి, మన అవకాశం అవసరం, మనం అక్కడ అడ్జస్ట్ కావాలి. సూపర్ అక్క, మంచి మాట చెప్పినావు. పరిస్థితులకు తగ్గట్లు మనల్ని మనం మార్చుకోవాలి. ఉన్న కారణే ఉపాధి కావాలంటే దొరకది కాబట్టి అది పట్నమైనా ఇంకో ఊరైనా పోయి పని చేసుకోవాలి, 10 రూపాయలు సంపాదించుకోవాలి. ఇంతవరకు మీరు చెప్పింది మంచిగానే ఉన్నది కానీ ఈ జాబ్ మేళాలో జరిగిన తోపులాట మీద కొంతమంది నిరుద్యోగులు గరానికత్తున్నారు. 50,000 సర్కారు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేయంగానే తెలంగాణలో నిరుద్యోగం తగ్గిందన్నట్టు నిరుద్యోగుల నోటిఫికేషన్లు ఇప్పుడు ఇయ్యొద్దని అంటున్నారని మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఇప్పుడు 2 కళ్ళను మంచిగా దూడ్చుకొని ఈ నిరుద్యోగుల అవస్థలు చూడాలని అంటున్నారు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు. భక్తరామదాసు సినిమాల రాజు ఐసుగడ్డను కిందునోళ్ళకిస్తే అది ఆఖరికి వచ్చే వరకు మొత్తం కరిగిపోతుంది కదా. అగో సేమ్ టు సేమ్ గట్లనే సెంటర్ సర్కార్ అయినా స్టేట్ సర్కార్ అయినా మీద నిధులు బగ్గనే విడుదల చేస్తారు కానీ అవి జనాల దగ్గరకు వచ్చే వరకు సాలకుంటూనే అవుతాయి. ఈ ముచ్చట అందరికీ తెలిసిందే కానీ ఎవరేం చేయకుండానే అవుతుంది. అందుకే గీసారి అప్పుడప్పుడు గిట్లా రంగంలోకి దిగి ఒక్కొక్కరిని రఫ్ ఆడించేస్తాడు. ఇంతకు ఆ సార్ ఎవరు ఏం కథ తెలియాలంటే గీ వార్త చూడాలి. చూద్దాం పండ్రి. ఎవరి కోసం చదవడంగా స్టూడెంట్స్ అట పెరుకోవాలి లేక తమాషాలు పడతాను. నిజం చెప్తావు, అన్ని మాట్లాడుకుని కనుక్కొని వస్తాను. ఆదివారం ఒక పూట పెడతాడు, 2 ముక్కలు 3 ముక్కలు. మంగళవారం సాయంత్రం చికెన్ ఇంతవరకు పెట్టింది లేదు. గుడ్లు ఎన్ని ఇస్తావు వారానికి? నిజం చెప్పు. నిమిషాల మీద ఇంటికి పోతావు నువ్వు. నిజం చెప్పు. వామ్మో, సారు మాదండి కోపం మీదున్నాడు కదా, మాటలతోనే కొట్టినంత పని చేసిండు. ఆ కోపం చూస్తుంటే ఓ 4 అందుకుంటాడు కావచ్చు అనిపించినట్టున్నది చుట్టుముట్టున్నోళ్లకు. సారు కోపంతో ఊగిపోయే వరకు అందరు చల్లబడ్డరు. ఇక అసలు ముచ్చట ఏందంటే ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి సారు నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం సున్నిపెంటల పర్యటించిండు. ముందుగల బీసీ వెల్ఫేర్ బాలల గురుకుల స్కూల్ ఆకస్మిక తనిఖీలు చేసిండు. ఇక ఈ తనిఖీల శానా అవకతవకలున్నట్టు తేలే వరకు వాళ్ళ మీద చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చిండు. అట్లనే అక్కడనే ఉన్న ఐటీడీఏ ఎస్టీ గురుకుల ప్రతిభ పాఠశాలల కూడా తనిఖీలు చేసిండు. ఇగాడ విద్యార్థుల భోజన మెనూ ప్రకారం భోజనం పెడతలేరని హాస్టల్ వార్డెను దుర్గారావు మీద ఇట్లా గరానికచ్చిండు. అటెన్క అక్కడి పిల్లల కోసానికి తయారు చేసిన తిండిని పరిశీలన చేసిండు. పిల్లలకు పెట్టే తిండి శుచి శుభ్రత లేకుంటే ఊకునే సమస్య లేదని వార్నింగ్ ఇచ్చిండు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని పిల్లలకు మంచి తిండి పెట్టాలని చెప్పిండు. అయినా ఇక్కడ ఒక్కకాన్నే కాదు, చాలా వరకు సర్కారు హాస్టళ్లలో గిసుంటి తిండే పెట్టి పిల్లలు సగం కడుపుకే తినేటట్టు చేస్తున్నారు కొందరు హాస్టళ్ల వార్డెన్లు. కాబట్టి ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి సారు జర మీరు ఎప్పటికీ ఇట్లనే చెప్పా పెట్టకుండా హాస్టల్ అన్ని తిరిగిర్రంటే విద్యార్థులు ఎసుంటి తిండి తింటున్నారనేది మీకు తెలుస్తది. అప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే కడుమోలు సక్కగైతారు. కాబట్టి జర అట్లా ఆలోచన చెయ్యుండ్రి అని అంటున్నారు విద్యార్థులు పడుతున్న తిండి అవస్థలు చూస్తున్నోళ్ళు.
మన ట్రాఫిక్ పోలీసులు సుతం సోషల్ మీడియాలో మస్తు ఫాస్ట్ ఉంటున్నారు. జనాలు ఎక్కువ ఏది ఫాలో అవుతారో దాన్ని చూయించే మనకు అవగాహన పెంచే ఉపాయం చేస్తున్నారు. ఇప్పుడు IPL నడుస్తున్నది కాబట్టి క్రికెటర్లకు హెల్మెట్లు ఎంత ముఖ్యమో బండ్లు నడిపేటోళ్ళకు సుతం హెల్మెట్లు అంతే ముఖ్యమన్నట్టు ఇప్పుడు ఈ వీడియోను పోస్ట్ చేసిండ్రు. మరి అది ఏందనేది మీరు కూడా చూడాలని పట్టుకొచ్చినాం. చలో చూడురిగా. చూసిండ్రా అనుల్లా, బౌలర్ వేసిన బాలు బ్యాట్కి దాకకుండా సీదా వచ్చి నెత్తికున్న హెల్మెట్ కి ఎట్లా దాకిందో. నెత్తికి హెల్మెట్ ఉన్నది కాబట్టి మంచిగా అయింది, లేకుంటేనా గంత స్పీడ్ తో నచ్చిన బాల్ దాకితే పుర్రె వలిగే కథ అయ్యేది. ఇసుంటి సీన్లు మనం క్రికెట్ చూడంగా చూస్తూనే ఉంటాం గానీ పెద్దగా పట్టించుకోము. కాకుంటే హెల్మెట్ జయంగా ఏం పరేషాన్ కాలేదు కాబట్టే ఇప్పుడు ఈ వీడియోను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పోస్ట్ చేసిండ్రు. మీ తలల విడిభాగాలు లేవు, అది మైదానమైనా రోడ్ అయినా హెల్మెట్ ఆప్షనల్ కాదు, బతకడానికి అవసరం అని కామెంట్ రాసి మరి ఈ వీడియోను సోషల్ మీడియాలో పెట్టిండ్రు. ప్రమాదాలు జరిగినప్పుడు తలకు గాయమైతే బతికిచ్చుడు కష్టమైతదని అంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. కాబట్టి బండి తీసి బయట అడుగు పెట్టినమంటే నెత్తికి హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకోవాలని గిట్ల అవగాహన కల్పిస్తున్నారు. జనాలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసేటందుకు ఈ వీడియోను పోస్ట్ చేసినందుకు చాలా మంది పోలీసులను తారీఫ్ చేస్తున్నారు. మరిగా దినాం పల్క ఫోన్ ఒత్తుకుంటా ఇంటర్నెట్లనే కాలం ఎల్లదీసే జనాలు పనికి వాళ్ళ వీడియోలు ఎన్నిటినో షేర్ చేస్తారు. గిట్ల ప్రాణాలను కాపాడుకునేటందుకు అక్కరకచ్చే వీడియోలను సుతం షేర్ చేసి నలుగురికి ఉపయోగపడేటట్టు జయ్యుండ్రి. అట్లనే ప్రతి ఒక్కరు బండి మీద పోతే నెత్తికి హెల్మెట్ పెట్టుకోండ్రి. కార్లలో పోయేటోళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకొని నిమ్మలంగా ప్రయాణం జయ్యుండ్రి. ఏమంటున్నాం, సరేనా? ఇగో ఈ ఊళ్ళో అయ్యాల్టి మన రచ్చబండ ముచ్చట్లు. ఇవాళ మేము చెప్పిన ముచ్చట్లన్నీ జబర్దస్తుగా ఉన్నాయిలే. దినం ఇంతకంటే ఖతర్నాక్ ముచ్చట్లను దేవులాడి మీకోసం పట్టుకొస్తూనే ఉంటాం. కాబట్టి మన రాజ్ న్యూస్ ఛానల్ మరవకుండా చూస్తూనే ఉండుండ్రి. సరేనా? ఉంటాం. వల్ల నమస్తే.